సరే, ఒకవేళ బాబు గారు గెలిచారే అనుకుందాం, ఆయన మేనిఫెస్టోలోనే 100% క్లియర్ అవుతాయని చెప్పి అనుకుంటున్నారా? ఆయన మేనిఫెస్టో గురించి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే జగన్ గారికి అంటే డబుల్ ఇచ్చారు. ప్రతి పథకంలో కానివ్వండి, ప్రతి హామీలో కానివ్వండి, జాబ్స్లో కానివ్వండి, డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి 100% అది క్లియర్ చేసే ఛాన్స్ ఉందంటారా? ఒకవేళ చేస్తే శ్రీలంక అవుతుందని చెప్పేసి కూడా శ్రీలంక అంటారు, వెనుజులా అంటారు, జింబాబ్వే అంటారు. వాళ్ళు ఏంది ఒక ప్రొపగండా. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏం చేయట్లేదు, లేకపోతే అభివృద్ధి అయినా సంక్షేమ విషయంలో ఏదైనా ఏలెత్తి చూపడానికి వీళ్ళ దగ్గర ఏముండదు. వీళ్ళు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల వల్ల జింబాబ్వే అవుతుంది, శ్రీలంక. ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే ఒక 3-4 టైమ్స్ ఎక్కువ అనౌన్స్ చేశారు వీళ్ళు వాళ్ళ మేనిఫెస్టో. అంటే ఆయన ఏదైతే ఇంప్లిమెంట్ చేసిండో ఇప్పుడు ఆయన ఇచ్చేదానికంటే మీకు 5,000 ఎక్కువ ఇస్తాం, 10,000 ఎక్కువ ఇస్తాం. ఇది తప్పితే నీకు సొంత తెలివి కొంచెమే మనకు కనపడుతుందా? చంద్రబాబు నాయుడుకి అయినా, చంద్రబాబుకు సంబంధించిన ఎవరికైనా సొంత తెలివి ఏమన్నా ఉంటే కొంచెం వేరే డిఫరెంట్గా ఆలోచించి ఒక స్కీమ్స్ అనౌన్స్ చేస్తే బాగుంటుంది. కానీ ఆయన చేసినటువంటి మేనిఫెస్టోలో నాకైతే ఒకటైతే భయం అనిపించింది. ఏంటంటే పూర్తి వికలాంగులకు 15,000 రూపాయల పెన్షన్ అని పెట్టిండు ఒకటి. ఇప్పుడు 3,000 ఇస్తేనే కింద మీద పడి చచ్చిపోతారు. 15,000 ఏ నుంచి తెచ్చిస్తాడో ఆయనకే తెలవాలి. వాళ్ళ యొక్క ఛానల్ ఉన్న ఏబిఎన్కి పోతే కూడా ఆయన ఆర్కే కూడా అదే క్వశ్చన్ అడిగిండు. ఆన్సర్ రావట్లేదు ఆయన దగ్గర నుంచి. ఎలా ఇస్తామంటే ఆన్సర్ రావట్లేదు. అది పరిస్థితి. ఆయన ఇంప్లిమెంట్ చేస్తారని మీరు అనుకుంటారా? మీరేమైనా అనుకుంటారా? మనం దాని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మేనిఫెస్టోలో ఉన్నాయి, ఏ పార్టీ కూడా హామీ చేస్తుంది ఇస్తుంది అని చెప్పేసి కూడా ఎక్కడ లేదు, ఎవరు కూడా ఆల్మోస్ట్ చేయలేదు మేనిఫెస్టోలో. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు అన్నారు. వీడికి వచ్చిన తర్వాత ఒక ఫ్రీ బస్సు ఇచ్చిండు, ఫ్రీ బస్సు లేడీస్కి ఇచ్చిండు. దానివల్ల కూడా లేడీస్ ఇబ్బంది పడతారు, ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడతారు. ఆయన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు గిల్ల కొట్టుకుంటాడు, ఏం చేయలేకపోతాడు. అటు మోడీ వస్తే నువ్వు ట్యాక్స్ పంపిస్తున్నావు, RR ట్యాక్స్ కలెక్ట్ చేసి సెంట్రల్ రాహుల్ గాంధీకి పంపిస్తున్నావు అంటాడు. ఇక్కడ చేయడానికి ఏం లేదు. సేమ్ చంద్రబాబు కనుక వచ్చిందనుకో ఏముండదు. ఇక మాకు అధికారం ఇచ్చారు జనాలు మేము చూసుకుంటాం, నువ్వు సపరేట్ కూర్చో అంటారు. ఏ పని చేయడు.